హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్ చూస్తున్నారు కదా, ఈ వ్లాగ్లో వచ్చేసి మా సింపుల్ ఈవినింగ్ వ్లాగ్ అనమాట. అంటే నివి అండ్ ఇంకా రాజ్ నేను వర్క్ చేసే ప్లేస్కి వచ్చారు. నేను వర్క్ చేసేది స్టుట్గార్డ్లో అనమాట. నివి కీటా అయిపోయిన తర్వాత అండ్ రాజ్ కూడా ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చారనమాట. యాక్చువల్గా స్టుట్గార్డ్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది మాకు. సో రీసెంట్ వ్లాగ్స్ చూస్తున్నట్టయితే నేను చెప్తూ ఉన్నాను, మాకు రీసెంట్గా ఒక అప్డేట్ అది ఉంది లైఫ్లో అని చెప్పేసి. సో దానికోసం అయితే ప్రిపేర్ అవుతున్నాం లిటరల్గా చెప్పాలంటే. సో నాకు కొత్తగా పిఆర్ వచ్చిందని కూడా నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను. ఎస్, నాకైతే పిఆర్ వచ్చిందనమాట, పర్మనెంట్ రెసిడెన్స్. ఇది నేను రాజ్ మీద డిపెండ్ అయ్యి వచ్చాను కదా జర్మనీ. సో తర్వాత వీసా రెన్యూవల్స్ తర్వాత నేను సొంతంగా వర్క్ చేసుకుని లాంగ్వేజ్ నేర్చుకుని అండ్ ఇంకా లెబెన్స్ అండ్ డాచ్లాండ్ అనే ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఇలా అన్ని జర్మనీలో ఆ రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో వర్క్ చేస్తూ ట్యాక్స్ కడుతూ సో ఇవన్నీ కంప్లీట్ చేసి రిక్వైర్మెంట్స్ నేనైతే సెల్ఫ్గా పర్మనెంట్ రెసిడెన్స్ అన్నది నాకు సొంతంగా తీసుకున్నా అనమాట. అది నాకు సెల్ఫ్గా వచ్చింది కాబట్టి నాకు అది పర్సనల్గా చాలా స్పెషల్ అనమాట. సో అందుకే పర్టికులర్గా చెప్తున్నాను, పర్మనెంట్ రెసిడెన్స్ అన్నది నాకు సెల్ఫ్గా వచ్చిందని చెప్పేసి. సో ఇదైతే మంచి అప్డేట్ అనమాట. అండ్ ఇది క్విక్గానే మళ్ళీ తొందరలో మారిపోతుంది అనమాట. ఇది అప్కమింగ్ బ్లాగ్స్లో మీకు ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది ఏంటనేది. చాలా క్విక్గానే కార్డ్ అన్నది మారిపోయింది. ఏదో జస్ట్ పిఆర్ అన్నది స్పెషల్ కాబట్టి తీసుకున్నాను అంతే. సో ఇప్పుడు చూసినట్టయితే వ్లాగ్లో మనం ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అని చెప్పాను కదా, ఇక్కడ నా వర్క్ అయిపోయి సో ముగ్గురం కలిపి కార్ పార్క్ చేసామన్నమాట. మనకి స్టుట్గార్డ్లో చాలా కష్టం అవుతుంది కార్తో తిరగాలంటే. నేనున్నది మెయిన్ సెంటర్ అనమాట స్టుట్గార్డ్. సో కార్ పార్కింగ్ అనేది చాలా కష్టమే. ఒక చోట అయితే పెట్టేసి మంచిగా సేఫెస్ట్ ప్లేస్ చూసుకుని అక్కడ పెట్టేసి అక్కడ ఇంకా నియర్ బై వాక్ చేస్తున్నాం అనమాట. నివికి స్నాక్స్ కావాలంటే ఫస్ట్ బేకరీకి వెళ్ళి దానికి కొంచెం స్నాక్స్ తీసుకుని అండ్ దెన్ లిడిల్కి వెళ్ళి కొన్ని కావాల్సిన స్నాక్స్లా తీసుకున్నాం అనమాట. ఆబ్వియస్గా కదా, వర్క్ అయిపోగానే చాలా ఆకలిగా ఉంటుంది. సో దానికోసం అయితే ఇంకొంచెం స్నాక్స్ తీసుకుంటున్నాము తినడానికి. అండ్ దీని తర్వాత ఇంపార్టెంట్ మీటింగ్ ఒకటి ఉంటే అది అటెండ్ అయ్యామన్నమాట. మెయిన్ ఇక్కడ మాకు జర్మనీలో ప్రాబ్లం వచ్చేసి, ఇలా ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉండి అండ్ నేను రాజిద్దరం అటెండ్ అవ్వాలి. అండ్ ఇది ఆఫీస్ అవర్స్ కాకుండా తర్వాత ఏదైనా ఆఫీస్ అని కూడా కాదు, కీటా అవర్స్ కాకుండా వేరే అవర్స్ ఏదైనా సరే మేము నివిని అలాంగ్ తీసుకెళ్లాల్సి పడుతుంది అనమాట. మేము అవాయిడ్ చేయడానికి లేదు. అలా అని ఫ్రెండ్స్ ప్లేస్ దగ్గర వదిలి ఒక 2-3 అవర్స్ అంటే చాలా కష్టం. ఏదో 1 అవర్ అంటే పర్లేదు, కానీ నాకు రాజ్కి పర్సనల్గా మరీ అంత లాంగ్ టైం ఫ్రెండ్స్ దగ్గర వదిలిపెట్టడం కూడా మాకు ఇష్టం లేదనమాట. మా రెస్పాన్సిబిలిటీ కదా ఎంతైనా నివి. సో అది అంత మేము గ్రాంటెడ్గా తీసుకోము నివి విషయంలో ఏది కూడా, ఫ్రెండ్స్ దగ్గర కూడా హెల్ప్ అన్నది. బట్ సో గ్రేట్ఫుల్, చాలా ఫ్రెండ్స్ ఆఫర్ చేస్తారనమాట మాకు. బట్ షార్ట్ టర్మ్కే జస్ట్ 1 అవర్ 1/2 అవర్ మరీ ఇంపార్టెంట్ అయితేనే తప్ప మేము అలాంటివి చెయ్యం. బట్ ఇలా మన మీటింగ్స్ ఉన్నప్పుడు మీరు చూస్తున్నట్టయితే నివికి ఏదో ఒకటి సమ్ యాక్టివిటీలా ఇచ్చేస్తా అనమాట. తనకి నచ్చినట్టు ఒక 10 పేపర్లు, తన కలర్ పెన్సిల్స్ అవన్నీ ప్రిపేర్డ్గా తీసుకెళ్తాము. సో దట్ మేము వెళ్ళిన ప్లేస్లో కూడా తనకి ఏం లేకపోయినా సరే మేము పట్టుకెళ్ళినవి ఉంటాయి కాబట్టి తను ఏదోటి డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటుంది. తనకు నచ్చినవి అనమాట, ఇంకా అలా ఎంగేజ్ అవుతుంది. సో మధ్య మధ్యలో నేను చూస్తూ ఉంటాను అనమాట తన్ని. సో కంప్లీట్ సైలెంట్ ఉంటుందని కాదు, ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది, బట్ మేనేజబుల్ అనమాట. సో ఇది ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే, మాకు ఇక్కడ మెయిన్ మా పేరెంట్స్ ఉంటారు కదా, మనకి ఇక్కడ పేరెంట్స్ ఉన్న మనకి 3 months ఉంటారు తప్ప డైలీ లైఫ్లో అన్నది చాలా కష్టం అవుతుంది అనమాట. సో అది కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మా ఇద్దరిపైనే ఉంటుంది, నివిది ఏదైనా సరే. సో సపోర్ట్గా అయితే మా ఇద్దరికి ఏం ఉండదన్నమాట. ఇలా ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నా సో ఇద్దరం అటెండ్ అవుతాం కంపల్సరీ, మోస్ట్లీ ఇద్దరం అటెండ్ అవుతాము. సో దట్ తనకి రాజ్కి నాకు కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఈక్వల్ అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట ఏదైనా సరే లైఫ్ మ్యాటర్ గురించి. సో అదనమాట, దానికోసం అయితే ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే. బట్ చాలా థ్యాంక్ఫుల్, మేమిద్దరం ఆ రెస్పాన్సిబిలిటీని బాగా తీసుకుని 100% నివిని చూసుకోవడానికి చాలా ట్రై చేస్తాము. సో ఇలా అయితే మేనేజ్ చేస్తామన్నమాట. నివి అయితే మమ్మల్ని అంతగా అయితే ట్రబుల్ పెట్టదు, తన్ని అలా ఎంగేజ్ చేస్తాం కాబట్టి. అండ్ పర్టికులర్గా జర్మనీలో పిల్లల్ని పెంచడం అన్నది చాలా పెద్ద టాపిక్ అనమాట. నాకు తెలిసి మేము నివి పుట్టిన తర్వాతే మేము చాలా వరకు తెలుసుకున్నాము యాజ్ ఏ పేరెంట్ మనకి ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ పర్టికులర్గా మన చైల్డ్ పైన ఉండాలి అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు వరకు ఇండియాలో ఉంటాం, మనకి ఇన్ని రూల్స్ అవి ఉండవన్నమాట. బట్ జర్మనీలో అయితే ప్రతిదీ కూడా వాళ్ళకి పర్టికులర్ లాస్ అంటూ ఉంటాయి అన్నమాట. పిల్లల విషయంలో కూడా వాళ్ళని కేర్ చేసుకునేది,
లేకపోతే వాళ్ళ వాళ్ళ గురించి మనకు ఉండే రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఇవన్నీ అనమాట. మొత్తం ఏదైనా సరే ఓన్లీ పేరెంట్స్ పైనే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఏది ఉన్నా సరే చిన్నదైనా పెద్దదైనా పేరెంట్స్ పైకే వస్తుంది. సో ఇవన్నీ కూడా అవేర్నెస్ మనకి చాలా ఉండాలి. ఈ కంట్రీస్లో ఉంటున్నామంటే ఆ అవేర్నెస్తోనే మనం ఉండాలన్నమాట. సో ఇది నేను యూట్యూబ్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ అది చాలామంది మాకులానే ఉన్న పేరెంట్స్కి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అది మస్ట్ అండ్ షుడ్ నోన్ అనమాట. అసలు యాజ్ ఎ పేరెంట్గా మనం పిల్లల్ని ఈ కంట్రీస్లో పెంచుతున్నామంటే, ఐ మీన్ నాట్ ఓన్లీ జర్మనీ, మనం అబ్రాడ్లో పెంచుతున్నామంటే మన కంట్రీలో ఉండే రూల్స్ కన్నా చాలా డిఫర్గా ఉంటాయన్నమాట. చాలా డిఫరెంట్ ఉంటుంది. సో అవి చాలా పర్టికులర్గా మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఉంటున్నామంటే, లైఫ్ ఇక్కడ ఉంటున్నాము, బ్రతుకుతున్నామంటే అవి ద బేసిక్ క్లాస్ మనం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే రేపు పొద్దున్న ఏదైనా చిన్నదైనా పెద్దదైనా సరే ఫేస్ చేయాల్సింది మనమే, ఓన్లీ పేరెంట్సే అనమాట. సో అవంతా కూడా అవేర్నెస్ చాలా ఉండాలి. అండ్ నేను ఒక వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సెపరేట్గా ఒకటి ఏంటి ఇవన్నీ కూడా అని చెప్పి. సో యా, ప్రస్తుతానికైతే మీటింగ్ అయిపోయింది. అండ్ తర్వాత స్టడ్ మీటే చాలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో అక్కడికైతే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ మాకు టైం మీరు చూసినట్టయితే లైట్ ఫెయిల్ కూడా అయిపోయింది. 7:30 అవుతుందన్నమాట. బట్ ఒక 10 minutes వాక్లోనే ప్రీమాక్ ఉంది. క్యూనిక్ స్ట్రాసే ఉంటుందన్నమాట, స్టుట్గార్ట్ది. సో అక్కడ ప్రీమాక్కి వెళ్దామని చెప్పి అనుకున్నాము. మేము షాపింగ్కి నాకు తెలిసి మేము ముగ్గురం వచ్చింది లాస్ట్ ఇయర్ నుంచి చాలా తగ్గిపోయిందనమాట. అసలు మాకు టైం కూడా ఉండట్లేదు చెప్పాలంటే షాపింగ్ చేయడానికి. సో సరదాగా ప్రీమాక్ స్టఫ్ అంటే ఎవరికి ఇష్టం, ఇంట్రెస్ట్ లేకుండా అయితే ఎవరు ఉండరు. చాలా బాగుంటాయి, చాలా ఫంకీగా పిల్లలకి కానీ. అంత క్లాత్ కూడా చాలా క్వాలిటీ బాగుంటుంది. ప్రీమాక్ తీసి పడేయక్కర్లేదు. అలా అని చీప్గా అయితే ఉండట్లేదు. అక్కడ కూడా ఇప్పుడు ప్రైసెస్ చాలా పెరిగిపోయినాయి అనమాట. ఏమో నాకైతే అలా అనిపిస్తుంది ఈ మధ్యన. ఎందుకో ప్రీమాక్ కూడా చాలా ఎక్కువగానే ఉంటున్నాయి, ఎక్స్పెన్సివ్ అనిపిస్తున్నాయి అనమాట. సో యా, బట్ ప్రీమాక్లో అయితే బాగుంటాయి అనమాట. కలెక్షన్ చాలా బాగుంటుంది. అండ్ అందులోనే ఇప్పుడు కొంచెం స్ప్రింగ్ స్టార్ట్ అవుతుంది కదా. సో బాగా కొంచెం సమ్మర్ కానీ లేకపోతే స్ప్రింగ్కి పనికొచ్చేవి కానీ చాలా బాగా కలర్ఫుల్గా ఉంటాయి అనమాట. ఎంతో కొంత ఇక్కడ మనకి కలర్ఫుల్ అని చెప్పక్కర్లేదులేండి, ఎందుకంటే జర్మనీలో మనకి కలర్ఫుల్ బట్టలు అనేది చాలా తక్కువగా కనిపిస్తాయి అనమాట. సో యా, ప్రస్తుతానికైతే కొంచెం ఒక లుక్ అలా వేద్దాం సరదాగా అని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఇంకా టైం కూడా తక్కువ ఉంది. ఒక 20 minutesలో అసలు షాపింగ్ చేసేది కూడా ఏమి ఉండదు. జస్ట్ ఏది కనిపిస్తే ఏదైనా నచ్చితే తెద్దామని చెప్పి సరదాగా వెళ్ళామంతే అనమాట. నువ్వేమనుకుంటున్నావు? మిలానియోకి నువ్వు కార్ కానీ లేకపోతే ఊబర్లు కానీ ఎక్కెళ్ళాలి. అది హాఫ్ బాన్ ఆఫ్ దగ్గర కదా. నేను రెండాట్లో చూస్తే ఇదే దగ్గర మనకి. ఖాళీగా ఉందిరా తీసుకో. బాగుంది. ఇలా వస్తుంది అది వేసుకోవడానికి. ఇంకా కలెక్షన్ అయితే బాగుంది, మీకు చూపిస్తాను మొత్తం కూడా ప్రీమాక్ అంతా కూడా ఇప్పుడు. సో నివి అయితే ఇది బాగుందమ్మా, అది బాగుందమ్మా, తీసుకో అని చెప్పి అంటుందన్నమాట. పాపం తనకి నివి కోసం షాపింగ్ చేయడానికి టైం సరిపోలేదు. అసలు ఒక 15 minutesలో ఏం షాపింగ్ చేస్తాం చెప్పండి. ఊరికినే వెళ్ళామన్నమాట. బట్ నాకు ఒక 2 టాపులు దొరికినాయి, అవి తీసుకున్నాను. వెళ్ళగానే కనిపిస్తాయి కదా మనకి ఆబ్వియస్గా. సో నచ్చినవి ఒక 2 తీసుకున్నాను అనమాట. తర్వాత నివి సెక్షన్కి వెళ్ళేసరికి ఎందుకో నాకేమంత ఎక్కలేదు. అండ్ దట్టు నివికి ఆల్రెడీ ఇనఫ్ ఫ్రాక్స్ ఉన్నాయి చెప్పాలంటే. పార్టీవేర్ ఫ్రాక్స్ చాలా ఉన్నాయి. సో ఫ్రాక్స్ వద్దని చెప్పి ఆల్రెడీ డిసైడ్ అయ్యాను అనమాట. ఎందుకంటే పిల్లలకి కొంటుంటే వెంటనే ఉండిపోతున్నాయి అనమాట. చిన్నగా అయిపోతున్నాయి, లేకపోతే ఐదర్ ఉండిపోతున్నాయి అలా వేయకుండానే. ఇక్కడ డైలీ కీటాకి వెళ్తుంది, ఎక్కువ ఒకేషన్స్ రావు పార్టీవేర్ రెడీ చేయడానికి. సో అన్లెస్ అది బర్త్డే పార్టీస్ ఇవి వస్తేనే తప్ప చాలా తక్కువ అనమాట రేర్ వాళ్ళు వేసుకునేది కీటాకి ఫ్రాక్స్. సో పార్టీవేర్ ఎక్కువైపోతున్నాయని ఆ సెక్షన్ వద్దనుకున్నాము. సో పుల్ ఓవర్స్ అవి చూస్తే ఇంకా వింటర్ అయిపోయింది కదా, సరే లెట్స్ సీ మళ్ళీ చూద్దాంలే అని చెప్పి తన సెక్షన్లో నాకు అంత ఎక్కువగా ఏం అనిపించలేదు యూజ్ అయ్యేలాగా. సో సూన్ మళ్ళీ షాపింగ్ ఎలానో చేస్తాం మేము ఒక 2 months తర్వాత, అప్పుడు తీసుకుందాం అన్న ఐడియాతో ఎక్కువ చెక్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు చూసినట్టయితే ఇంకా వింటర్ అవి కొన్ని ఆఫర్లో పెట్టారనమాట. ప్రీమాక్లో కొంచెం వింటర్ స్టఫ్ అంతా తీసేస్తారు కదా స్టాక్. సో అవైతే సేల్లో పెట్టారు. బట్ నాకైతే ఇనఫ్ ఉన్నాయి కాబట్టి నేను ఆ సేల్ సెక్షన్ కూడా వెళ్ళలే అనమాట ఇంకా. సో పైన ఒక 2 నచ్చితే అవి తీసేసుకున్నాను.
ఇంక ఈలోపు నివి అనమాట, అమ్మ అది బాగుంది, అమ్మ ఇది బాగుంది, మధ్యన తెలుగు మొదలు పెట్టింది కదా, మమ్మీ ప్లేస్లో అమ్మ అని పిలుస్తుంది అనమాట. చాలా నచ్చుతుంది, క్యూట్గా ఉందన్నమాట. ఎందుకంటే నేను మా మమ్మీని అమ్మ అమ్మ అంటాను కదా, సో అది విని తను కూడా అమ్మ, తెలుగు మాట్లాడినప్పుడల్లా అమ్మ అంటుంది, జర్మన్ మాట్లాడినప్పుడేమో మమ్మీ అంటుంది. చాలా క్యూట్గా ఉందన్నమాట అలాగా మారుస్తుంటే. సో యా, చూస్తున్నారు కదా, ఫుల్ ఖాళీ అనమాట. ప్రీమాకైతే ఏదో విఐపి సర్వీస్కి వెళ్ళినట్టు అనిపించింది చెప్పాలంటే. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ప్రీమా కంటే అసలు ఎంత హడావుడి ఉంటుందో. చాలా మంది ఉంటారనమాట. ఇది చాలా మంది ప్రీమా కంటూ కంపల్సరీ విజిట్ వేస్తారు షాపింగ్కి వస్తే. సో చాలా హడావుడిగా ఉండి చాలా రషీగా ఉంటుందన్నమాట. బట్ మేము ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంకి వెళ్ళాం కాబట్టి ఇంత విఐపి సర్వీస్లో అనిపిస్తుంది లిటరల్గా. సో చాలా ఖాళీగా ఉందన్నమాట. సో స్టఫ్ అయితే చాలా క్యూట్గా అన్నీ ఉన్నాయి కానీ బట్ మాకే అంత టైం లేదు చూడడానికి. అండ్ మాకు పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఇలా షాపింగ్కి అది వచ్చినప్పుడు లేకపోతే ఇంకో దానికి వెళ్ళినప్పుడు నీవి పేచి పెట్టదనమాట. ఐ మీన్ నాకు ఇది కావాలి, ఇది కొనిస్తేనే ఇక్కడి నుంచి వస్తాను, అలాగా అసలు ట్రబుల్ చేయదు. ఏమో నాకు తెలీదు, ఇండియాలో కిడ్స్ని చాలామందిని చూశాను, చిన్నప్పటి నుంచి చూస్తాం కదా పిల్లల్ని. సో నాకు ఇది కొంటేనే నాకు కావాలి అలా పేచి పెడుతూ ఉంటారు కదా. బట్ నివి అయితే కావాలి అని అనదని కాదు, అంటది అమ్మ ఇది బాగుంది కదా, నాకు ఇది బాగుంటుంది, నాకు కొనవని అంటది. బట్ నేను అది చెప్తాను అనమాట నివికి. నివి సపోజ్ అది అవసరం లేకపోతే నేను చెప్తాను, నివి నీకు ఆల్రెడీ ఇది ఉంది కదా, మేబీ అది అయిపోయాక కొనుక్కుందాము, లేకపోతే ఇది నీకు యూస్ కాదు, అప్రోప్రియేట్ కాదు, ఇది నీకు యూస్ అవ్వదు. సో ఇలాగ చెప్తే తను వెంటనే వింటది. సో మళ్ళా అలగడం సో ఇలాంటివి ఏమి పెద్ద ఎక్కువగా ఏం చెయ్యదనమాట. మోస్ట్లీ తనకు కావాల్సినవి అడిగినవి మోస్ట్లీ కొనేస్తాం అన్నీ. బట్ ఏదైతే యూజ్ లేదనుకుంటే మాత్రం కంపల్సరీ అది నివికి అర్థమయ్యేలా చెప్తాం. అండ్ నివి కూడా అది అర్థం చేసుకుంటుంది. అడిగినవన్నీ కొంటూ ఉంటే ఆబ్వియస్గా వాళ్ళకి ఆ పేచీ వస్తుంది ఏమో అని చెప్పి డౌట్ అనమాట నాకు ఎక్కడో. సో అలా కాకుండా తనకి ఏదైతే ఉపయోగమో అది తను అడిగినట్టే కొనిచ్చేస్తే సో ఇలాంటి పేచీలు ఉండవేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అందుకనే అనుకుంటా నివి అయితే అసలు ఎప్పుడు అలాగా పేచీ అయితే ఉండదు, అడుగుతుంది కంపల్సరీ, బట్ మేము అది యూజ్ అయితేనే కొంటాం అనమాట. సో ఇప్పుడు చూసినట్టయితే ప్రేమకులు ఇన్ని ఉన్నా సరే నివికి ఒక్కటి కూడా కొనలే అనమాట. ఆ రోజు నాకు అనిపించింది ఏదైనా కొనాల్సిందేమో, అంతగా టైం లేదు కదా మెయిన్. సో ఊరికినే ఏదో ఒకటి కొనడం కన్నా జస్ట్ అలా చూశాను అనమాట. తనకైతే ఏం దొరకలేదు. సో స్ప్రింగ్వి చూశారు కదా అసలు ఎంత క్యూట్ ఉంటాయో అన్నీ కూడా. అసలు వేసెస్ కానీ ఫ్లవర్స్, హోమ్ డెకార్ కూడా చాలా బాగుంటుంది అనమాట ప్రీమాక్లో మనకి. అండ్ తర్వాత ఇవేమో బాయ్స్ అనమాట, బాయ్ అవుట్ఫిట్స్ అనమాట. ఇప్పుడు స్ప్రింగ్ అని చెప్పాను కదా, సమ్మర్ కైండ్ ఆఫ్ థీమ్లో పెడతాడన్నీ కూడా. సో వాళ్ళకి ఇప్పుడు బేస్ ఒకటి ఫ్యాషన్ కదా బేస్ కలర్లో. సో ఆ కోఆర్డ్స్ టైప్ కానీ అలాంటివి చాలా ఉన్నాయన్నమాట, బాగున్నాయి మొత్తం కూడా. సో ఇండియా వెళ్ళినప్పుడు మెయిన్ ఈ షాపింగ్ పనికి వస్తుంది మనకి. చెప్పాలంటే ఇక్కడి నుంచి అన్ని బట్టలు, షూస్, చెప్పులు, ఇలా వాట్ నాట్ ఇలాగ ఏదో మనం మోసుకుని వెళ్తాము, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఫ్యామిలీస్. బట్ లిటరల్గా చెప్పాలంటే మేము ఇక్కడ జర్మనీలో ఉంటూ కూడా ఇండియాలో షాపింగ్ చేసుకుంటాము, ఎందుకంటే మాకు ది బెస్ట్ క్వాలిటీ అండ్ ఇంకా బెస్ట్ ప్రైజెస్ అనిపిస్తాయి అనమాట ఊరికే ఇక్కడ ఎక్కువ ప్రైస్ పెట్టే కన్నా. సో ఇండియాలో షాపింగే చాలా బాగుంటుంది మనకి. ఇంకా స్టఫ్ ఇండియాలో చాలా కలర్ఫుల్గా అంతా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఏంటో జస్ట్ ఓన్లీ సాటిస్ఫాక్షన్ కోసమే అనమాట, ఏదో ఇక్కడ జర్మనీలో కొన్నాము అలా అని. ఎప్పుడో సేల్ ఉండి ఏదైనా స్పెషల్ ఐటమ్ అయితే బాగుంటుంది, అవి మనకి ఇండియాలో దొరకకపోతే. బట్ ఇన్ కేస్ ఇండియాలో దొరికేవైతే మనం ఇండియాలో షాపింగ్ చేసుకోవడమే బెస్ట్ అనమాట. సో చెప్పినట్టుగానే మేము ముగ్గురం ఇండియా వెళ్ళామంటే ఆబ్వియస్గా మాకు నచ్చేవి ఇండియాలోనే కొనుక్కోవడానికి చూస్తాము రేదర్ జర్మనీలో కన్నా. సో అదొక డిఫరెన్స్ అనమాట మనకి, జస్ట్ ఆ ఫీల్ అంతే మనం ఇక్కడ కొన్నామని. బట్ దీనికన్నా తక్కువకి మనకి ఇండియాలోనే వస్తాయి చెప్పాలంటే. సో ఇండియా షాపింగ్కి మనం ఇలాంటి ఫంకీ ఐటమ్స్ మనకి ప్రీమాకే ఆప్షన్ చెప్పాలంటే ఇక్కడే దొరికితే మనకి ఏదైనా గిఫ్ట్ చేయాలన్నా సరే బాగుంటాయి అన్నమాట. నివి నీకు కొంచెం నాన్న, నీకు మళ్ళీ వచ్చి కొంచెం. అవును దా దా మరి దా మోకన్. సరే ఇప్పుడు బిల్ల చూడు ప్రీమాకి ఎంత ఖాళీగా ఉందో చూడు. నివి క్లోజింగ్ టైంకి వస్తే ఇంత ఖాళీ ఉంటుంది. యా నివిషా alle leise, ja.
ఇంకా ఇది ప్రీమాక్లో షాపింగ్ అయిపోయి ఆన్ ద వే బ్యాక్ హోమ్ అనమాట. కొంచెం ఫ్రైస్ అయితే తీసుకుంటున్నాము అక్కడే స్టడ్ మీడియాలోనే. కొంచెం ఇలా జంక్ ఫుడ్ నివికి చాలా తక్కువ పెడతాము. మెయిన్ మోస్ట్లీ స్కిప్ చేసేస్తాము, ఎప్పుడో కానీ ఇవ్వమన్నమాట. సో అప్పటికే నివి హెల్త్ ఆ 2 వీక్స్ కొంచెం బాగాలేదు, వాళ్ళకి ఈటల్ ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల. సో ఇక్కడైతే మేము టేక్ అవే తీసుకున్నాము, ఇంటికి వెళ్ళి నివిని పడుకోబెట్టాక తిందామని చెప్పి. సో నివికి తెలుసు మేము తింటామని చెప్పి ఇటువంటివి, తనకి ఇవ్వమని తెలుసు పర్టికులర్ మూమెంట్స్లో. సో ఇక్కడ ఆల్రెడీ నివికి కొంచెం డిన్నర్ పెట్టి తీసుకొచ్చాడనమాట రాజ్ ఇంట్లో ఫుడ్ అది. సో తను సేఫ్ ఫుడ్ తినేసింది. సో తనకి ఆల్రెడీ ఇది కూడా ప్రిపేర్ చేసాము. అమ్మ ఇది ఓన్లీ మమ్మీకి పప్పాకి, నువ్వు ఆల్రెడీ తిన్నావు కదా, సో ఇది నీకు హెల్త్ బాగాలే కాబట్టి ఇప్పుడు అసలు వద్దు, నీకు ఇంకా క్రానిక్ అవుతుంది నీ హెల్త్ ఇన్ఫెక్షన్స్ వల్ల, సో తినకూడదు అని చెప్పి ఇది చెప్పాం కాబట్టి తనకైతే ఏమి ముందు నుంచే ప్రిపేర్ కాబట్టి తనైతే ఇదేమి తినాలని ఆశ కూడా లేదనమాట తనకి. జస్ట్ మేమైతే టేక్ అవే తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరుతామని చెప్పి స్టార్ట్ అవుతున్నాము. అండ్ నాకు లైసెన్స్ వచ్చిన తర్వాత జర్మనీలో ఇక్కడ లైసెన్స్ వచ్చిన తర్వాత స్టుట్గార్ట్లో ఎప్పుడు నేను డ్రైవ్ చేయలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నేను డ్రైవ్ చేయడం. సో రాజు వెంటనే నువ్వు ఇది ఫస్ట్ టైం కదా నీ స్టుట్గార్ట్లో అని చెప్పేసి బ్యాక్ హోమ్ తీసాను అనమాట. స్టుట్గార్ట్కి మేమున్న ఏరియాకి ఒక 20 minutes అంతే, చాలా నియర్ బై అనమాట. అందులో నైట్ టైం కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ లేదు. సో లోకల్గానే ఎక్కువ కార్ యూజ్ చేస్తాం మేము, ఎందుకంటే నాకు స్టుట్గార్ట్కి కార్ వేసుకుని వెళ్ళడం అంత సెన్స్ కాదనమాట, డజంట్ మేక్ సెన్స్. ఎందుకంటే పార్కింగ్ ఇవన్నీ కూడా చేసుకోవాలి ఆఫీస్కి. సో ఓన్లీ ఇది మేము కార్ యూజ్ చేసేది మెయిన్ లోకల్లోనే అనమాట, నివిని పికప్ అండ్ డ్రాపింగ్ అండ్ యాక్టివిటీస్కి. సో ఇలా యూజ్ చేస్తూ ఉంటాం ఫ్యామిలీ కార్ అంతే. సో ఇప్పుడు మనం వ్లాగ్లో మాట్లాడుకున్న కబుర్లన్నీ ఇక్కడ జర్మనీలో లైఫ్ స్టైల్ గురించి మీరు ఏమైనా రిలేట్ అవుతారా, ఇక్కడ ఉండే పేరెంట్స్ మీ పిల్లలతో ఇలాంటివి ఏమైనా రిలేట్ అయితే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ చేయండి. మీరు ఇటువంటి హార్డ్ సిచ్యువేషన్స్లో మీరు ఏం చేస్తారని చెప్పేసి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.